గోరింటాకు సీరియల్ తో ఇద్దరు ఒకటై ఆ తర్వాత ఎన్నో సీరియల్స్, ఎన్నో రీల్స్, ఎన్నో జర్నీస్, ఎన్నో రియాలిటీ షోస్, ఎన్నో డాన్స్ షోస్, ఎన్నో పిక్నిక్, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా లిస్ట్ ఉంది. నిఖిల్, కావ్య వీళ్ళ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గోరింటాకు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్, కావ్య ఆ తర్వాత ఇద్దరు జంటగా చాలా షోస్ అండ్ ఈవెంట్స్, యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, రియాలిటీ షోలో కిస్సులు, హగ్గులు, రొమాంటిక్ సాంగ్స్, అసలు లవర్స్ అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా ఇద్దరు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోతూ ఉండేవారు. కట్ చేస్తే బిగ్ బాస్ లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఏమైందో ఏంటో తెలీదు. నాగార్జున గారు, నిఖిల్ నీకెవరైనా పాస్ట్ లో లవ్ ఉందా అని అడిగేసరికి నిఖిల్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే నాకైతే ఇప్పుడు ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు, పాస్ట్ లో అయితే చాలానే ఉన్నాయంటూ వెటకారంగా ఎకిల్ నవ్వుతూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆడియన్స్ అందరికి కూడా ఫీజులు ఎగిరిపోయాయి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? మరి కావ్య సంగతి ఏంటి? అంటే కావ్యని వదిలేసినట్టేనా? ఇంత సింపుల్ గా లవ్ స్టోరీని ఎండ్ చేయడం, మరి ఆ మాత్రం దానికి రియాలిటీ షోలు, డాన్సులు, హగ్గులు, కిస్సులు, రొమాంటిక్ సాంగ్స్, ఇవన్నీ టైం బొక్క. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ 30 డేస్ నుంచి ఉంటున్నారు. సోనియా విషయంలో అంత బాధపడిన నిఖిల్ మరి కావ్య విషయంలో ఎందుకు ఆ బాధ లేదు? కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న కావ్య కన్నా 30 రోజులు హౌస్ లో ఉన్న సోనియా ఎక్కువైపోయిందా? హౌస్ లో ఉండి ఇప్పటికి దాదాపు 30 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎక్కడ కావ్య ప్రస్తావన తేలేదు నిఖిల్. ఏ అంత బరువైపోయిందా కావ్య? మా కావ్యకి ఏం తక్కువ? ఇలాంటి ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ లో చాలానే తిరుగుతున్నాయి. మరి నిఖిల్ బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ ఎలాంటి సమాధానం ఇస్తారనేదే వేచి చూడాలి.